నిన్న మనం ఎక్కడ దాకా చూసాం? కొలాయిడ్స్ దాకా చూసాం. సో, ఇప్పుడు 2 కాంపోనెంట్స్ కలిపితే మిక్సర్ వచ్చిద్దని బానే ఉంది. సో, ఆ మిక్సర్ మనం ఎలా సెపరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మిక్సర్స్. డిఫరెంట్ మెథడ్స్ టు సెపరేట్ ఎ మిక్స్చర్. అంటే మిక్సర్‌ని సెపరేట్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి? సో, ఏవి ఫాలో అవుతాం? ఏవి బెస్ట్? అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇప్పుడు మనం ఎప్పుడు సెపరేట్ చేయగలుగుతాం మిక్స్చర్‌ని? ఏ మిక్స్చర్‌ని మనం సెపరేట్ చేయగలుగుతాం అంటే హోమోజీనస్ అండ్ హెటెరోజీనస్. సో, హోమోజీనస్ మిక్స్చర్‌ని అయితే మనం సెపరేట్ చేయలేము. కానీ హెటెరోజీనస్ మిక్స్చర్‌ని మాత్రం సెపరేట్ చేయగలుగుతాం. సో, ఆ మెథడ్స్ ఏంటయ్యా అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ప్రైమరీలీ ఒకటి ఫిల్టరేషన్. మనం చాలాసార్లు విన్న పదం ఇది ఈ లెసన్‌లో. రెండోది హ్యాండ్ పికింగ్. మూడోది సీవింగ్. ఫిల్టరేషన్, హ్యాండ్ పికింగ్, సీవింగ్. సో, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటిది? ఫిల్టరేషన్ అని చెప్పుకున్నాం. ఫిల్టరేషన్. సో, ఈ ఫిల్టరేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ సాలిడ్ ఫ్రమ్ ఫ్లూయిడ్స్. అంటే సాలిడ్స్ని సపరేట్ చేయడానికి ఫ్లూయిడ్స్ నుంచి ఈ ఫిల్టరేషన్ అనే మెథడ్ వాడతాం. సపోజ్ నా దగ్గర నేను కొంచెం మట్టి తీసుకున్నాను, కొంచెం వాటర్ తీసుకున్నాను, 2 మిక్స్ చేశాను. మిక్స్ చేసినప్పుడు ఒక బేకర్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది కదా బేకర్ అంటే. సో, ఇలా ఒక బేకర్ తీసుకున్నాను. సో, ఇప్పుడు నేను సెపరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక బేకర్ దీని లోపల పెట్టేసి ఒక పేపర్ దీనికి పెట్టాలి ఇక్కడ. దాన్నే మనం ఫిల్టరేషన్ పేపర్ అంటాం. సో, ఇలా పోసినప్పుడు వాటర్ కిందకు వచ్చేస్తుంది. మనం పోసిన మట్టి ఇక్కడ అతుక్కుపోద్ది. సో, అదే ఫిల్టరేషన్. సెపరేషన్ ఆఫ్ సాలిడ్ ఎక్కడ ఉంటుంది? పైన పేపర్కి అతుక్కుపోయి ఉంటుంది. ఫ్రమ్ ఫ్లూయిడ్స్ అంటే నీటిలో నుంచి వాటర్ని వేరు చేసి మళ్ళీ నీటిని పొందుతున్నాం కదా. సో, దాన్నే మనం ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటాం. సో, ఇప్పుడు హ్యాండ్ పికింగ్. సో, హ్యాండ్ పికింగ్ అంటే ఏంటి అంటే అది మన చేత్తో పిక్ చేయడం. చేత్తో సాలిడ్ని పిక్ చేయడం. ఎగ్జాంపుల్ అంటే సపోజ్ అన్నం రాళ్ళు ఉన్నాయి అనుకున్నాం అనుకో. సో, కొన్ని బియ్యం ఉన్నాయి, కొన్ని రాళ్ళు ఉన్నాయి. అది హెటెరోజీనస్ మిక్స్చరే కదా. సో, బియ్యం రాళ్ళు కలిపేస్తే ఒక సబ్బ కనపడతాయి. సో, బియ్యము రాళ్ళు ఉన్నాయి. మనం ఏం పిక్ చేస్తాం? బయటికి బియ్యం విసిరేసి రాళ్ళు ఉంచుతాం. అంతేనా? సో, కాదు. సో, రాళ్ళు బయటికి విసిరేసి బియ్యం లోపల ఉంచుతాం. సో, అప్పుడు మనం ఏం చేస్తున్నాం? హ్యాండ్తో పిక్ చేస్తున్నాం. దాన్ని మనం హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటున్నాం. ఇది దేనికి ఉపయోగపడుద్ది? సాలిడ్ని వేరు చేయడానికి హ్యాండ్ పికింగ్ మెథడ్ మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సీవింగ్ అంటే ఏంటి? అంటే సపోజ్ మనం రేషన్ షాప్‌కి వెళ్ళి రేషన్ బియ్యం కొనుక్కొచ్చాం. సేమ్ అదే వండేస్తే మనం కొడతారు. సో, అదే వండేయకుండా మనం ఏం చేస్తున్నారు? పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఒక జల్లెడ తీసుకుంటారు. ఇంకో జల్లెడ తీసుకొని జల్లేస్తారు. ఎందుకు? నూకలు కింద పడిపోవడానికి. ఈ ప్రాసెస్‌నే మనం సీవింగ్ అంటాం. ద సెపరేషన్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ బై సీవ్ అంటే జల్లెడ. సో, జల్లెడ నుంచి ఒక పదార్థాన్ని వేరు చేస్తున్నాం. ఎందుకు? దీనికంటే ఉన్న చిన్న పార్టికల్స్ కింద పడిపోతాయి. దీని సైజు ఉన్న పార్టికల్స్ పైనే ఉంటాయి. దీనికంటే సైజ్ తక్కువ ఉన్న పార్టికల్స్ కింద పడిపోతాయి. ఓకే. దీనిలో ఉన్న పార్టికల్స్ పైనే ఉంటాయి. సో, అలా సీవింగ్ మెథడ్ మనం వాడతాం. ఓకే. సో, ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇవి కొన్ని చాలా ఇంపార్టెంట్. అదర్ మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ ఎవాపరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ వాలటైల్ మిక్స్చర్. వాలటైల్ అంటే ఇంగ్లీష్లో కూడా వస్తుంది ఈ పదం. ఈజీలీ ఎవాపరేట్ అంటే ఏంటి? ఆవిరైపోవడం. ఎవాపరేషన్ ఈజ్ అ మెథడ్ విచ్ ఈజ్ యూస్డ్ టు సెపరేట్ వాలటైల్ సబ్స్టాన్స్ ఫ్రమ్ నాన్ వాలటైల్ సబ్స్టాన్స్. అంటే ఆవిరి అవని దాని నుంచి ఆవిరి అవ్వేది
సెపరేట్ చేయడమే ఈ ఎవాపరేషన్ ప్రాసెస్. సింపుల్. సెపరేషన్ ఆఫ్ వాలటైల్. వాలటైల్ అంటే ఏంటి? ఆవిరైపోయేది. ఆవిరైపోయేది. సపోజ్ పెట్రోల్ ఉంది. పెట్రోల్ కనుక మనం బయట పోసామనుకో, సపోజ్ పెట్రోల్, నీళ్లు బయట పోసాం. ఫస్ట్ ఏది ఆవిరైపోయిద్ది? పెట్రోల్ ఆవిరైపోయిద్ది. ఎందుకు? దానికి వాలటైల్ కెపాసిటీ ఎక్కువ అది. సో దాని తర్వాత నాన్ వాలటైల్ సబ్స్టాన్స్ నుంచి వాలటైల్ సబ్స్టాన్స్ని సెపరేట్ చేసే ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అంటాం. సో మరి ఇది ఎక్కడెక్కడ వాడతారు అంటే సెపరేట్ సాల్ట్ ఫ్రమ్ వాటర్. సో మనం వేడి చేసామనుకో, ఏది ఆవిరైపోయింది రెండిట్లో? సాల్ట్లో, వాటర్లో? కరెక్ట్, వాటర్ ఆవిరైపోద్ది. సాల్ట్ అలా మిగిలిపోద్ది. అంటే వాటర్ వాలటైల్ ఎక్కడ? సాల్ట్ నాన్ వాలటైల్. వాటర్ వాలటైల్, సాల్ట్ నాన్ వాలటైల్. నెక్స్ట్ చూసుకుంటే క్రోమాటోగ్రఫీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మనం అన్నీ నేర్చుకోవాలి. సో ఇప్పుడు క్రోమాటోగ్రఫీ అంటే ఏంటి? ఇది ఒక టెక్నిక్కే. సో మరి దీన్ని ఎలా వాడతారు అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటే ఒక మిక్చర్లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ని సెపరేట్ చేయడానికి వాడతారు. అంటే కలిసిపోయి ఉంటాయి. సో మనం దాన్ని విడదీయడానికి ట్రై చేయలేం. సపోజ్ నేను వాటర్ తాగాను, సపోజ్ నేను డ్రగ్స్ తీసుకున్నాను అనుకో, బ్లడ్లో కలిసిపోతాయి. కానీ అది మనం చూస్తే మనకు అర్థం కాదు కదా. కానీ ఈ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ వల్ల ఇది సాధ్యమైంది. సో ఇది అంటే సపోజ్ ఒక సొల్యూషన్ ఉంది. సాల్వెంట్లో ఉన్న సొల్యూట్ని డిటర్మైన్ చేయడానికి, కనుక్కోవడానికి ఈ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ని మనం వాడతాం. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతారయ్యా దీన్ని అంటే సెపరేషన్ ఆఫ్ ఇంక్ లేదా డిఫరెంట్ కలర్స్. సెపరేషన్ ఆఫ్ ఇంక్ ఆర్ డై అంటారు. డై అంటే ఇంక్, డివైఈ. డిఐఈ అంటే జెండా ఎత్తేయడం, డివైఈ అంటే ఇంక్, సిరా తెలుగులో, బ్లూ ఇంక్, బ్లూ డై అలా. సో సెపరేట్ చేయడానికి వాడతారు. దీన్ని సెపరేషన్ ఆఫ్ ఇంక్ ఆర్ డై ఫ్రమ్ వాటర్. సెపరేషన్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ బ్లడ్. ఓకే, సో అది క్రోమాటోగ్రఫీ అంటే. నెక్స్ట్ సెంట్రిఫ్యూగేషన్. సో సెంట్రిఫ్యూగేషన్ సో ఈ సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏంటి? అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ యూజ్డ్ టు సెపరేట్ డెన్స్ పార్టికల్. డెన్స్ అంటే చిక్కైన, డెన్స్ అంటే అంతేగా చిక్కదనం, దట్టమైన. డెన్స్ పార్టికల్ ఫ్రమ్ లైటర్ పార్టికల్స్ అంటే దట్టమైన లైటర్ పార్టికల్ నుంచి దట్టమైన దాన్ని సపరేట్ చేసేది, చిక్కదనాన్ని సపరేట్ చేసేది. ఎగ్జాంపుల్ సెపరేషన్ ఆఫ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. మనం గనక పాలల్లో గనక మజ్జిగ గుత్తి వేసి తిప్పామనుకో, పైన ఒక క్రీమ్ వస్తుంది. దాన్ని మనం కలెక్ట్ చేస్తాం. సో అందుకే ప్రశ్న మనకు ఉపయోగపడుద్ది. మిల్క్ ఏమో లైటర్ పార్టికల్, అలా వచ్చే క్రీమ్ ఏమో డెన్సర్ పార్టికల్. సో ఆ క్రీమ్ లేకపోతే పాలు చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో దాన్ని మన ప్యాకెట్లో వస్తాయి పాలు. ప్యాకెట్లో వచ్చే పాలు ఏమంటారంటే మనం ప్యాస్చరైజ్డ్ మిల్క్ అంటే ఏంటి అంటే ఈ సెంట్రిఫ్యూగేషన్ జరిగిన మెథడ్ జరిగితే ఒక పాలు ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో అది. సో మనం ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకున్నప్పుడు పాల ప్యాకెట్ డీటెయిల్గా చదివితే ప్యాస్చరైజ్డ్ మిల్క్ అని కనపడుతుంది. అంటే సెపరేషన్ ఆఫ్ క్రీమ్ సపరేట్ చేసి, దీంట్లో ఉన్న క్రీమ్ కనుక మనం సపరేట్ చేస్తే ఈ మిల్క్ ఎక్కువసేపు స్టోర్ ఉంటాయి. సో అదొక ఎగ్జాంపుల్, సెపరేషన్ ఆఫ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. రెండోది సెపరేషన్ ఆఫ్ బటర్ ఫ్రమ్ క్రీమ్. అంటే ఈ క్రీమ్ నుంచే మళ్ళీ దాన్ని కనుక మజ్జిగ కొట్టి పెట్టి తిప్పినా లేదా ఏదైనా ప్రాసెస్ వాడినా మనకి బటర్ వచ్చింది. బటర్ అంటే ఏంటిది? వెన్న వస్తుంది. సో అలా, అదే రెండో ప్రాసెస్. ఇప్పుడు మూడోది ఏంటి అంటే సపోజ్ మనం బట్టలు ఉతికామనుకో, నీళ్ళలో ముంచినప్పుడు ఎలా ఉంటుంది క్లాత్? సపోజ్ ఇలా ఉంది క్లాత్. ఎలా ఉంటుంది? వాటర్ డ్రాప్స్తో ఫుల్గా నిండిపోయి ఉంటుంది. ఇందులో డెన్సర్ పార్టికల్ ఏంటిది? క్లాత్ డెన్సర్ పార్టికల్, వాటర్ లైటర్ పార్టికల్. అంతే కదా. క్లాత్ ఎప్పుడు చక్కగా మందంగా దట్టంగా ఉంటుంది, వాటర్ అనేది లైటర్ పార్టికల్. సో ఇప్పుడు ఏమైంది? మనం స్క్వీజ్ చేసాం అంటే నలిపితే ఎలా వస్తుంది షేపు?
ఇలా వస్తది. షేప్ ఇలా వస్తది. ఇలా తిప్పుతాం కదా! ఇలా తిప్పుతాం. ఒకసారేమో క్లాక్ వైస్‌లో తిప్పితే ఇంకోవైపు యాంటీ క్లాక్ వైస్‌లో తిప్పుతాం. ఇలా తిప్పినప్పుడు. సో, అప్పుడేమైద్ది డెన్సర్ పార్టికల్ పైనే ఉండిపోద్ది. వాటర్ కిందకి లీక్ అవుతాయి. వాటర్ కిందకి లీక్ అవుతాయి. సో, ఇదొక ఎగ్జాంపుల్. దేనికి? సెంట్రిఫ్యూగేషన్‌కి. సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏమని చెప్పుకున్నాం? సెపరేషన్ ఆఫ్ డెన్సర్ పార్టికల్. సెపరేషన్ ఆఫ్ డెన్సర్ పార్టికల్స్ ఫ్రమ్ లైటర్ పార్టికల్. ఇది సెంట్రిఫ్యూగేషన్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ సెపరేటింగ్ ఫన్నెల్. సో, ఇప్పుడు చూద్దాం. ఏం చెప్పుకున్నాం? సెపరేటింగ్ ఫన్నెల్. సెపరేటింగ్ ఫన్నెల్ అంటే ఇట్ ఈస్ ఎ ఫన్నెల్. అంటే అది ఎలా ఉంటది అంటే ఇదిగో ఇలా ఉంటది. ఇలా ఉంటది. ఇక్కడ ఒక లింక్ ఉంటది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే వాటర్ రావడానికి, వాటర్ ఆపడానికి, వాటర్ రావడానికి, వాటర్ ఆపడానికి అడ్జస్ట్ చేస్తాం. సో, ఇక్కడ ఒక బేకర్ లాగా ఉంటది. సో, ఇది సెపరేటింగ్ ఫన్నెల్ అంటే. ఈ సెపరేటింగ్ ఫన్నెల్ దేనికి ఉపయోగపడుద్ది అంటే టు సెపరేట్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. మిసిబుల్ అంటే కలిసిపోయేవి. ఇప్పుడు సపోజ్ వాటర్ ఉన్నాయి, పాలున్నాయి, మిల్క్ ఉన్నాయి. 2 కలిసిపోతాయి. అంటే మనకి ఆ 2 కలిసినప్పుడు ఏది పాలు, ఏది వాటర్ మనం సెపరేట్‌గా చేయలేం. ఇట్లా గిలగొట్టినా అది మొత్తం నిండిపోయిద్ది. అంటే సేమ్ కలర్‌లో ఉంటాయి. అంటే సేమ్ యూనిఫార్మ్‌గా కలిసిపోయి ఉంటాయి కదా! వాటిల్ని మిసిబుల్ అంటారు. కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇది ఈడేమన్నాడు టు సెపరేట్ ఇమ్మిసిబుల్ లిక్విడ్. ఇమ్మిసిబుల్ అంటే కలవనివి, లేయర్ ఏర్పరచుకునేవి మధ్యలో. అంటే ఇప్పుడు వాటర్ ఉంది. వాటరు ఆయిల్. సో, మనం వాటర్ గనక ఇలా గిలకొట్టామనుకో ఆయిల్ పైన ఉంటది. వాటర్ కిందకొస్తది. ఆయిల్ పైన ఉండిపోద్ది. వాటర్ కిందకొస్తది. సో, 2 కలిసిపోలేదు. దేనికని సెపరేట్‌గా కనపడతాయి. సో, దాన్నే మనం ఇమ్మిసిబిలిటీ అంటాం. ఇమ్మిసిబిలిటీ. సెపరేట్‌గా కనపడితే కలవవు. అది ఇమ్మిసిబుల్. మిసిబుల్ అంటే కలవడం. సో, ఈ సెపరేటింగ్ ఫన్నెల్ దేనికి ఉపయోగపడుద్ది ఇప్పుడు? టు సెపరేట్ 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ఫస్ట్ లిక్విడ్ ఇక్కడ పోస్తారు. లిక్విడ్ ఇక్కడ పోసినప్పుడు ఆ 2 డిఫరెంట్ లేయర్స్‌గా ఉండిపోతాయి కదా! సో, పైన మొత్తం ఆయిల్ ఉండిద్ది. కింద మొత్తం వాటర్ ఉంటది. సో, ఇప్పుడేమైద్ది ఇది లూజ్ చేస్తాడు. ఇది లూజ్ చేసినప్పుడు ఏమైద్ది ఈ వాటర్ కిందకొచ్చేస్తది. కలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాడు. దాని తర్వాత ఆయిల్ కిందకొచ్చేస్తది. సెపరేట్ చేసి పక్కన పెట్టేస్తాడు. సో, అది సెపరేటింగ్ ఫన్నెల్ అంటే. ఇప్పుడేంటి అంటే నెక్స్ట్‌ది ఫిఫ్త్‌ది డిస్టిలేషన్. ఈ డిస్టిలేషన్ ఎందుకు వాడతారు అంటే ఇందాడేమో 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్‌ని మనం సెపరేట్ చేయడానికి వాడామని చెప్పాం. సో, మరి ఒకవేళ మనం మిసిబుల్ లిక్విడ్స్ అంటే 2 బాగా కలిసి ఉన్న లిక్విడ్స్‌ని సెపరేట్ చేయడానికి ఏం వాడతాం? అంటే ఈ డిస్టిలేషన్. టు సెపరేట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ 2 మిసిబుల్ లిక్విడ్స్. 2 మిసిబుల్ లిక్విడ్స్‌ని సెపరేట్ చేయడానికి వాడతాం. సో, ఈ లిక్విడ్స్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా లిక్విడ్స్‌ని సెపరేట్ చేయకుండా మెయిన్ థింగ్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్. ఎక్కడి నుంచైతే ఒక లిక్విడ్ ఆవిరవడం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఆవిరవడం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో, ఇలా మిసిబుల్ లిక్విడ్స్ అప్పుడు బాయిలింగ్ పాయింట్ సఫిషియెంట్‌గా ఉండాలి. అంటే సరిపోతగ్గా ఉండాలి. ఓకే. సో, ఈ డిస్టిలేషన్‌ని 2 రకాలుగా విభజించారు. ఒకటే సింపుల్ డిస్టిలేషన్. 2 ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సింపుల్ డిస్టిలేషన్ అంటే ఏమీ లేదు. ఏవైతే లిక్విడ్స్ 2 కలిసిపోయి ఉంటాయి కదా! ఆ 2 లిక్విడ్స్‌కి బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. చెప్పుకున్నాం. బాయిలింగ్ పాయింట్స్ ఉండాలి 2 లిక్విడ్స్ కానీ. సో, ఈ బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ అంటే సపోజ్ నేను వాటర్, మిల్క్ తీసుకున్నా. వాటర్ ఏమో 70 ఉంది. మిల్క్ ఏమో 50 ఉంది. ఓకే. బాయిలింగ్ పాయింట్ సపోజ్ ఇవనుకున్నాం. సో, వీటి యొక్క డిఫరెన్స్ 25 కంటే తక్కువ ఉందనుకున్నాం అనుకో. వీటి యొక్క డిఫరెన్స్ 25 కంటే తక్కువ ఉంది. తక్కువ ఉంటే మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేస్తాం. ఓకే. ఏవైతే 2 లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్, 2 మిసిబుల్ లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ 25 కెల్విన్ లేదా 25 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. వాటిని సెపరేట్ చేయడానికి. అదే 25 కంటే ఎక్కువ ఉందనుకో సింపుల్ డిస్టిలేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్లిమేషన్. ఇది ఎందుకంటే ఇది ఎందుకు వాడతారు అంటే టు సెపరేట్
సబ్లిమిల్ కాంపోనెంట్. సబ్లిమిల్ అంటే ఆవిరి అయ్యేది, దాని నుంచి ఆవిరి అవ్వని దాన్ని అంటే నాన్ సబ్లిమేల్ కాంపోనెంట్ని వేరు చేయడానికి ఈ సబ్లిమేషన్ ప్రాసెస్ వాడతారు. టు సపరేట్ సబ్లిమిల్ ఆవిరి అయ్యే పదార్థం నుంచి ఆవిరి అవ్వని పదార్థాన్ని వేరు చేయడానికి ఈ సబ్లిమేషన్ ప్రాసెస్ మనం వాడతాం. సో అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ టు సెపరేట్ అమ్మోనియం క్లోరైడ్ ఫ్రమ్ సాల్ట్. అంటే సాల్ట్ అమ్మోనియం మిక్చర్ ఉందనుకో, అమ్మోనియం క్లోరైడ్ మిక్చర్ ఉందనుకో, సో సబ్లిమేషన్ చేస్తే సాల్ట్ మిగిలిపోద్ది, అమ్మోనియా ఆవిరైపోద్ది. సో అది నెక్స్ట్ ఇక్కడ అమ్మోనియం క్లోరైడ్ సాల్ట్తో కానీ, ఇంకా క్యాంఫర్ అండ్ సాల్ట్. క్యాంఫర్ అంటే కర్పూరం క్యాంఫర్ అంటే. సో క్యాంఫర్ అంటే కర్పూరం. ఓకే. సో క్యాంఫర్ సాల్ట్ కానీ, క్యాంఫర్కి సాల్ట్కి మధ్య సొల్యూషన్ కానీ ఉంటే ఈ సబ్లిమేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇంకేమున్నాయి, ఇంకా నాఫ్థలిన్ అండ్ సాల్ట్. నాఫ్థలిన్ అంటే చెప్పుకున్నాం కలర్ రౌండ్లో సాల్ట్ మిక్స్ చేస్తుంది అనుకో, ఈ నాఫ్థలిన్ ఆవిరి అయిపోద్ది, సాల్ట్ కింద మిగిలిపోద్ది. సో అది ఈ సపరేషన్ ఆఫ్ మెథడ్స్. ఇప్పుడు ప్యూరిఫై చేయాలి. మనం తీసుకున్న మెటల్స్ బాగానే ఉన్నాయి, మనం తీసుకునేవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సో మనకు అది శుద్ధంగా ఉందో అపరిశుద్ధంగా ఉందో మనకు తెలియదు. సో కాబట్టి మనం దాన్ని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేయాలి. సో ఆ ప్యూరిఫికేషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్యూరిఫికేషన్ చూద్దాం. ప్యూరిఫైయింగ్ సాలిడ్స్. సో ఈ ప్యూరిఫైయింగ్ సాలిడ్స్ అంటే ఏంటి, ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్యూరిఫైయింగ్ సాలిడ్స్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే క్రిస్టలైజేషన్. పేరే చెప్తుంది, క్రిస్టల్స్ కన్ఫామ్గా ఉంటాయని. క్రిస్టల్స్ ఉంటాయి. సో చూద్దాం. ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్, అసలు ఏంటి దీని అర్థం, ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్స్ ఫ్రమ్ సొల్యూషన్ మెల్ట్ ఆర్ బై డిపాజిషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ గ్యాస్ ఫేజ్. అంటే ఇక్కడ ఏమైందా అంటే సాలిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంట. అలా సొల్యూషన్ ఉంటే అది ఎలా అవ్వచ్చు, మెల్ట్ అంటే ఏంటి, కరిగిపోవడం వల్ల కానీ, అంటే ఒక సొల్యూషన్ కరిగిపోవడం వల్ల కానీ, అంటే డిపాజిషన్ కింద అతుక్కోవడం వల్ల. ఇది ఉందనుకో, ఇక్కడ అతుక్కుపోతే డిపాజిషన్ కాదు, ఇక్కడ అతుక్కుపోతే డిపాజిషను. మెల్ట్ అంటే సాలిడ్గా ఉన్న వస్తువు లిక్విడ్గా అవ్వడం. సో ఒక సొల్యూషన్ మెల్ట్ అవ్వడం కానీ, అంటే కరిగిపోవడం కానీ, లేదా కింద డిపాజిషన్ అయిపోవడం కానీ, వాటి వల్ల ఆ ఒక సబ్స్టెన్స్ అనేది లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా గ్యాస్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్గా మారిపోవడం. సింపుల్గా చెప్పాలి అంటే ఒక సబ్స్టెన్స్ని మనం మెల్ట్ చేసాం, లేదా ఒక సొల్యూషన్ ఉంది, సబ్స్టెన్స్ కాదు సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఏమైంది అంటే కరిగి లేదా కింద అతుక్కుపోయి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా గ్యాస్ ఫేజ్లోకి వెళ్ళిపోయి గ్యాస్ నుంచి సాలిడ్స్కి వచ్చేసి క్రిస్టల్స్ని ఫామ్ చేయడమే ఈ క్రిస్టలైజేషన్. ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్స్ ఫ్రమ్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ నుంచి సాలిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి, బై మెల్ట్ ఆర్ బై డిపాజిషన్, అంటే కరగడం వల్ల కానీ, కింద అతుక్కుపోవడం వల్ల కానీ ఫామ్ అవుతాయి. సో దీంట్లో లిక్విడ్ మనకు సంబంధం లేదు, గ్యాస్ ఫేజే ఉంటుంది. సో అది ఈ క్రిస్టలైజేషన్ అంటే. ఇది ఎక్కడ వాడతారు అంటే ప్యూరిఫికేషన్ దగ్గరే వాడతారు. ఈ మెథడ్లో ఏమైందంటే మెథడ్ పేరే ప్యూరిఫికేషన్ కదా. సో అప్పుడు మనకేం కావాలి, ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ కావాలి. ఎందుకు ప్యూరిఫై చేయాలి వీటిని. సో ఈ ఇంప్యూర్ సబ్స్టెన్స్ని ఏం చేస్తారు అంటే వాటర్లో డిజాల్వ్ అంటే ఏంటి, కరిగిస్తారు. డిజాల్వ్ చేసేసి లేదా ముంచేసి, సో కొంచెం సేపు కరిగిస్తారు, మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్లో కొంచెం కరిగిచ్చేసి దాని తర్వాత ఫిల్టరేషన్ ప్రాసెస్ చేస్తారు. ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటే ఏం గుర్తుంది కదా, ఒక బేకర్ పెట్టేసి ఇక్కడ నుంచి పోస్తారు, సాలిడ్ ఇక్కడ అతుక్కుపోయి వాటర్ కింద ఉండిపోద్ది, ఈ సాలిడ్ని తీసుకుంటారు. ఈ సాలిడ్ ఇంకా ప్యూర్ కాబట్టి ఫిల్టరేషన్ చేస్తారు. వీటిని ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ని తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేసి ఫిల్టరేషన్ ప్రాసెస్ చేస్తారు. దేంట్లో, ఈ క్రిస్టలైజేషన్లో. మరి దీని అప్లికేషన్ ఎక్కడ వాడతారు అంటే, సో మరి ఇది ఎక్కడ వాడతారు అంటే
సి దగ్గర వాడతారు. ఎందుకు? సాల్ట్. సాల్ట్ ఎలా ఉంటది మనకి? క్రిస్టల్స్ రూపంలో ఉంటది. క్రిస్టల్స్ రూపంలో ఉంటది కదా! సో, క్రిస్టల్స్ రూపంలో ఉంటది. డెఫినిషన్ ప్రకారం చెప్పుకుందాం. ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్స్. సాలిడ్ క్రిస్టల్స్ అంటే ఇక్కడ సాల్ట్. ఫ్రమ్ ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ మెల్ట్. ఇక్కడ సముద్రపు నీరు కరుగుతుందా? కరగట్లేదు. కాబట్టి మెల్ట్ అవ్వదు. కానీ బై డిపాజిట్ అవుతుంది. ఏంటి అవి? సాలిడ్ పార్టికల్స్ అని వచ్చి సి దగ్గర డిపాజిట్ అయిపోయి అలా అవ్వడం వల్ల ఈ సాలిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయి. డెఫినేషన్ ప్రకారం చెప్పుకున్నాం. ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ మెల్ట్. ఇక్కడ మెల్ట్ అవ్వట్లేదు కాబట్టి తీసేసాం. బట్ బై ద డిపాజిషన్. సో అందుకే ఇది ఎగ్జాంపుల్. ఏంటిది అది? సెపరేషన్ ఆఫ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. ఇప్పుడు రెండోది ప్యూరిఫికేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ప్యూరిఫికేషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫిజిక్స్లో, కానీ ఇక్కడ కూడా చెప్పాలి. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అంటే ఏంటి? ఫిజికల్ చేంజ్ అంటే ఫస్ట్ ఫిజికల్ చేంజ్ గురించి తెలుసుకోవాలంటే ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ చేంజ్ గురించి తెలుసుకోవాలి అంటే కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ చేంజ్ బయటకు కనపడే ప్రాపర్టీస్. సపోజ్ బాడీలో ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అంటాం. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఏంటివి? రన్నింగ్, వాకింగ్. ఇంకేంటివి? ఆ ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంది? తను బలంగా ఉన్నాడా, లీన్గా ఉన్నాడా, షార్ట్ ఉన్నాడా? అది అంటే ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు యొక్క రిజిడిటీ అంటే గట్టితనం ఎంత ఉంది, ఫ్లూయిడిటీ దాంట్లో వాటర్ కంటెంట్ ఏమైనా ఉందా, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్. ఇవి ఫిజికల్ చేంజ్. బయటకు కనబడే వాటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఎలా ఉంటాం. సో దాని కలర్ ఏంటి, దాని ఎలా ఉంది, ఎలా మారుతుంది, దాని యొక్క హార్డ్నెస్ ఎంత, ఇవన్నీ. సో కెమికల్ ప్రాపర్టీస్ అంటే దాని లోపల జరిగే ప్రక్రియ. అదే బాడీలో చెప్పాలి అంటే గ్లాండ్స్. ఇప్పుడు గ్లాండ్స్ ఉన్నాయి, హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అది మనకు కనపడదు, కానీ వాటి పని అది చేసుకుపోతూ ఉంటుంది. సో సెక్రేషన్ ఆఫ్ గ్లాండ్స్ ఒకటి, ఎలక్ట్రిక్ ఇంపల్స్ అంటే ఏంటి? సిగ్నల్. మన బాడీ నుంచి మనం బయట నుంచి బాడీకి వెళ్ళే ఇన్ఫర్మేషనే మనం ఎలక్ట్రికల్ ఇంపల్స్ అంటాం. సో ఇక్కడ చెప్పుకోవాలి ఏంటి అంటే దాని యొక్క ఆర్డర్ అంటే ఏంటి, దాని యొక్క స్థితి ఎలా ఉంది, దాని యొక్క నియమం ఏంటిదో కెమికల్ ప్రాపర్టీస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి చూద్దాం. సో ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ ఇప్పుడు తీసుకున్నా. ఫిజికల్ చేంజ్లో నేను ఒక పేపర్ తీసుకున్నా ఎగ్జాంపుల్గా. ఫిజికల్ చేంజ్లో నేను ఒక పేపర్ తీసుకున్నా. ఎక్కడేం తీసుకున్నా అంటే కెమికల్ చేంజ్లో పేపర్ని కాల్చడం తీసుకున్నా. ఓకే, పేపర్ని కాల్చుతున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. ఇట్ ఈస్ అ చేంజ్ అకర్స్ వితౌట్ చేంజింగ్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ మ్యాటర్. అంటే దీని యొక్క కెమికల్ కంపోజిషన్ అంటే దీనిలో చేంజ్ జరిగిందనుకో దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్కి ఏమీ ఇంపాక్ట్ అవ్వవు. అంటే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ఫోల్డ్ చేశాను, దాని ప్రాపర్టీస్ ఏమైనా చేంజ్ అవుతాయా? అవ్వవు. నేను సపోజ్ ఈ పేపర్తో పడవ చేసుకుంటే దీని షేప్ పోయిద్దా? సేమ్ ఇట్లా తీసామనుకో దీని షేప్ అంతే ఉంటుంది. సో అదే వాడు చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ విచ్ కెమికల్ కంపోజిషన్ అంటే ఏంటి? మార్పు, స్థితి, ఆకారం అలాంటిది. కెమికల్ కంపోజిషన్ డజంట్ చేంజ్. ఓకే, సపోజ్ దీన్ని ఇప్పుడు కాల్ చేశాను. కెమికల్ చేంజ్లో చూద్దాం. కెమికల్ చేంజ్లో ఇప్పుడు దీన్ని కాల్ చేయను, ఇక్కడ దాకా పోయిద్ది, ఇది మొత్తం పోయినట్టేగా. సో దీని ఇప్పుడు షేప్లో కానీ దీని యొక్క కెమికల్ కంపోజిషన్లో అంటే దీని యొక్క షేప్లో కానీ కలర్లో కానీ చేంజ్ వచ్చింది కదా. సో అదే ఇప్పుడు మనం చెప్పాలి. we observe change in కెమికల్ కంపోజిషన్. ఇక్కడ సో కొంచెం క్రిటికల్గా ఇచ్చాడు, నేను ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఫిజికల్ చేంజ్లు ఏమవుతాయి అంటే దాని యొక్క షేప్ని, చేంజ్ని మనం దీంట్లో చేంజ్ చేసామనుకో, దీని షేప్ని మార్చామనుకో, సపోజ్ దీంతో పడవ చేశాననుకో, దీని కెమికల్ కంపోజిషన్, దీని ఫిజికల్ కంపోజిషన్ ఏం మారదు. ఎలా ఉందో మళ్ళీ దాన్ని అన్ఫోల్డ్ చేసేస్తాం అంటే సేమ్ ఈ పేపర్ వచ్చింది.
కానీ నేను కెమికల్ చేంజ్‌లో ఏం చేశాను, ఈ పేపర్‌ని ఖాళీ చేశా. ఇక్కడ దాకా కాల్చాను. అంటే ఇది మొత్తం పోయిద్ది. ఇది మొత్తం పోయిద్ది. ఇదే మిగిలిద్ది. ఓకే. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండోది. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఇట్ ఈస్ రివర్సిబుల్. ఇట్ ఈస్ రివర్సిబుల్. రివర్సిబుల్ అంటే మనం ఈ ప్రొడక్ట్‌లో చేంజ్ జరిపిన తర్వాత కూడా మనం ఈ ప్రొడక్ట్ మీద చేంజ్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రొడక్టే రావడం. ఇప్పుడు సపోజ్ దీంతో నేను పడవ చేశానని చెప్పుకున్నా కదా! అప్పుడు దాని షేప్ మారిపోయిద్ది. షేప్ మారిపోయిన తర్వాత నాకు ఈ పడవ నచ్చలేదని ఇట్లా వెనక్కి తింపేసి మళ్ళీ పేపర్‌లా తెచ్చుకున్నాను. అప్పుడు అది రివర్స్ అయిపోయింది కదా! సో, ఇట్స్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్. ఎందుకు మనం తీసుకుంది వస్తుంది. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటిది? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు సపోజ్ నేను కాల్ చేశాను. ఇక్కడ దాకా పోయింది. మళ్ళీ ఇక్కడికి పేపర్ వచ్చిద్దా? రాదు. ఎందుకు? మనం ఆల్రెడీ ఇక్కడ నష్టపోయాం దీన్ని. ఇక్కడ నష్టపోయాం. కాల్చి పడేసాం కదా! మళ్ళీ ఇక్కడ సేమ్ పేపరే రాదు. సో, అది రెండో పాయింట్. ఇట్ ఈస్ రివర్సిబుల్. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఇప్పుడు మూడోది. న్యూ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్. న్యూ ప్రొడక్ట్స్ ఫార్మ్ అవ్వవు. ఎందుకు? నేను ఏ పేపర్ పెట్టానో పడవ అదే చేసుకున్నాను. మళ్ళీ అదే రివర్స్ చేసుకున్నాం అనుకో సేమ్ పేపరే వచ్చిద్ది. కాబట్టి న్యూ ప్రొడక్ట్స్ ఫిజికల్ చేంజ్‌లో ఫార్మ్ అవ్వవు. సో, ఇప్పుడు అదే కెమికల్ చేంజ్ తీసుకున్నాను. దీన్ని కాల్చి పడేశాను. ఇది మొత్తం బొగ్గయిద్ది. లేదా బూడిదయిపోయిద్ది. ఇక్కడేమో పేపర్ ఉంది. ఇక్కడేమో కొత్త ప్రొడక్ట్ యాష్ అంటే బూడిద వచ్చింది. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతాయనేగా. సో, న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే. ఇందులో చేంజ్ చేసినవి అంటే ఫిజికల్, కెమికల్ కదా! ఇందులో చేంజెస్ ఏమైనా చేస్తే ఇవి సబ్స్టెన్స్ మీద ఎఫెక్ట్ అవ్వవు. కానీ ఇందులో చేంజెస్ చేస్తే సబ్స్టెన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి. సపోజ్ ఇందులో సేమ్ కథే మళ్ళీ పేపర్ చేసాము. పేపర్‌తో పడవ చేసుకున్నాను. దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమైనా మారతాయా? మారవు. అదే పేపర్‌ని కాల్చి పడేశాను. ఇక్కడి దాకా పోయింది. సో, దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా మారతాయి. ఎందుకు? ఇటువరకు ఎక్కడి దాకా ఉన్నది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు మాత్రమే ఉంది. సో, అది ఈ ఫిజికల్ చేంజ్ గురించి, కెమికల్ చేంజ్ గురించి. సో, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో, మరి 2 జరిగాయి ఏమన్నా ఉందా? కొన్నేమో ఎగ్జాంపుల్. సో, ఫిజికల్ ప్రాపర్టీస్ దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కట్టింగ్ ఆఫ్ వుడ్. చెట్టు నరికాం. మళ్ళీ చెట్టే వస్తది. మనకి మొద్దు నరికాం. మళ్ళీ 2 కలపలుగా విడిపోద్ది. సో, అది ఫిజికల్ చేంజ్. సో, మరి కెమికల్ చేంజ్ ఏంటిది? బర్నింగ్ ఆఫ్ పేపర్, రోటనింగ్ ఆఫ్ బనానా. రోటనింగ్ అంటే ఏంటిది? కుళ్ళిపోవడం. సో, ఒకసారి కుళ్ళిపోయిందనుకో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అసాధ్యం. కాబట్టి అది కెమికల్ చేంజ్. బర్నింగ్ ఆఫ్ వుడ్. చెక్కలు మనం కాల్చేసాం. మళ్ళీ చెక్క తిరిగొచ్చిద్దా? రాదు. సో, ఇంకేంటది? దివాళీ షార్ట్స్ పైకెళ్ళి పేలిపోతాయి. మళ్ళీ రివర్స్ వస్తాయి అవే షార్ట్స్ కిందకి. అంటే సేమ్ కాంపోనెంట్ మళ్ళీ కిందకొచ్చిద్దా? రాదు. అది. సో, మరి ఇదేంటిది? ఫిజికల్ చేంజ్‌లో మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఐస్‌ని మనం కరగబెట్టాం. ఏమొస్తది? వాటర్ వస్తది. సో, అదే వాటర్‌ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకో మళ్ళీ ఐస్ వస్తది. కాబట్టి ఫిజికల్ చేంజ్. సో, అలా అనమాట. ఇప్పుడు మరి 2 ఉన్నది ఏమి లేదంటే అంటే ఫిజికల్ చేంజ్ చూపించాలి, కెమికల్ చేంజ్ చూపించాలి. ఏం లేదంటే ఉంది. అదేంటి అంటే బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. సో, క్యాండిల్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. ఓకే. ఇలా ఉంటది క్యాండిల్. సో, మంట మండుతా ఉంటది. మంట మండుతా ఉన్నప్పుడు ఇది ఉంటది కదా! ఈ తాడు కాలిపోతా ఉంటది. ఈ తాడు దేనికి ఎగ్జాంపుల్? కెమికల్ చేంజ్. ఎందుకు కాలిపోతుంది? యాష్ ఫార్మ్ చేస్తుంది. కాలిపోతుంది. మళ్ళీ ఇది కొత్తగా ప్రొడ్యూస్ అవ్వదు. అంటే మళ్ళీ దీన్ని వాడుకోలేం మనం. సో, ఇది కెమికల్ చేంజ్. సో, మరి కెమికల్ చేంజ్ బాగానే ఉంది. మరి ఫిజికల్ చేంజ్ ఎక్కడుంది అంటే సో, ఈ వేడికి మైనం కరిగిపోద్ది. మైనం కరిగి కిందకి అలా వచ్చి చేతుల మీద పడితే కాలిపోతా ఉంటది. సో, ఈ మైనం గనక మనం తీసుకొని దాన్నేమంటాం గట్టిపడితే మళ్ళీ ఇది ఇలా వాడుకోవచ్చు. సో, ఇది ఫిజికల్ చేంజ్. ఓకే. ఇదేమో కెమికల్ చేంజ్. ఇదేమో ఫిజికల్ చేంజ్. సో, ఇది ఎగ్జాంపుల్. దేనికి? బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్‌కి. సో, ఇప్పుడు నెక్స్ట్‌ది బ్రోవియన్ మూవ్‌మెంట్. బ్రోనియన్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? అంటే
ఇది ఎక్కడ జరిగిద్ది అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, కొల్లాయిడల్ పార్టికల్స్ దగ్గర జరిగిద్ది. కొల్లాయిడల్లోనే కొల్లాయిడ్ ఉంది. కొల్లాయిడ్ అంటే ఏంటి? గుద్దుకోవడం అంటే ఇటు నుంచి ఒక వెహికల్ గుద్దుకుందనుకో, దే కొల్లైడెడ్ ఈచ్ అదర్ అంటాం. ఇట్ కొల్లైడ్ ఈచ్ అదర్, దే కొల్లైడ్ ఈచ్ అదర్ అని మనమే చెప్తాం. సో కొల్లైడ్. సో అది మ్యాటర్. సో ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఆ కొల్లైడల్ బ్రౌనియన్ మూమెంట్ అంటే అదే. పార్టికల్స్ అనేవి ఇలా గుద్దుకోవడం వల్ల ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్ మూవ్ అవుతాయి. సో ఇలా గుద్దుకోవడం కొన్ని ఏమో ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోవచ్చు. సో ఇలా మూమెంట్ అవుతాయి కదా. సో ఎలా మూవ్ అవుతాయి అంటే జిగ్ జాగ్ ఇలా మూవ్ అవుతాయి. సో ఇలా గుద్దేసుకుని ఇలా వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో ఇలా వెళ్ళిపోతాయి. సో ఆ మూమెంట్ని మనం బ్రోవియన్ మూమెంట్ అంటాం. బ్రోవియన్ మూమెంట్ ఎక్కడ జరిగిద్ది? కొల్లాయిడల్ సొల్యూషన్స్లో జరిగిద్ది. కొల్లాయిడల్ సొల్యూషన్స్లో. దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన ఎప్పుడు కనిపెట్టాడు? 1827లో కనిపెట్టాడు. 1827లో రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన కనిపెట్టాడు. సో 1827లో మన వైస్రాయ్ ఎవరు? ఇండియాకి వైస్రాయ్? సరే నేను చెప్తా. ఇట్స్ విలియం బెంటిక్. 1828లో అది ఆపుతాడు కదా, సతీసాగమన. సో అలా అన్ని ఇంటర్లింక్ చేసుకుని చదువుకోవాలి ఇయర్స్ వస్తే. ఓకే, రాబర్ట్ బ్రౌన్ కనిపెట్టాడు. ఇప్పుడు 1827లో కనిపెట్టాడు. 1827లో ఈయన కనిపెట్టాడు. సో ఇప్పుడు కొన్ని గ్యాసెస్ గురించి చెప్పుకుంటే ఈ లెసన్ మనకు అయిపోద్ది. రేపటి నుంచి కొత్త లెసన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్యాసెస్. ఓకే, ఇప్పుడు గ్యాసెస్లో మనకి 2 రకాల గ్యాసులు ఉంటాయి. ఒకటి ఐడల్ గ్యాస్, రెండోది రియల్ గ్యాస్. ఐడల్ అంటే ఊహాజనితం, రియల్ అంటే నిజమైన. సో ఓకే, ఇప్పుడు ఐడల్ గ్యాస్. సో ఐడల్ గ్యాస్ అంటే ఎందుకు దీన్ని ఐడల్ గ్యాస్ అంటారా అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక పార్టికల్కి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఉండదు. దాన్ని మనం ఐడల్ గ్యాస్ అంటాం. అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటే రెండిటికి మధ్య అట్రాక్ట్ అయ్యే గుణం అసలు ఉండదు, కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది. సమ్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటుంది. సో దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, చాలా ఫేమస్. PV = NRT. సో వీటి మీద మన క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని ఏమంటాం అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, N అంటే నంబర్, T అంటే టెంపరేచర్, R అంటే కాన్స్టాంట్. V అంటే వాల్యూము, P అంటే ప్రెషర్. సో ఇప్పుడు వస్తుంది, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో మరి ఈ రియల్ గ్యాస్ అనేది ఎప్పుడు ఐడియల్ గ్యాస్గా బిహేవ్ చేయదా అని క్వశ్చన్ రావచ్చు. ఎందుకు రెండు సపరేట్గా? కానీ రెండు గ్యాసులే కదా. సో రియల్ గ్యాస్ ఎప్పుడు ఐడియల్ గ్యాస్గా బిహేవ్ చేయదా అంటే చేసిద్ది. ఎప్పుడయ్యా అంటే టెంపరేచర్ హై ఉండాలి. టెంపరేచర్ హై ఉండి ప్రెషర్ లో ఉండాలి. ప్రెషర్ లో ఉంటే అప్పుడు ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమవుతాయి అంటే తగ్గిపోద్ది అంటే ఆల్మోస్ట్ జీరో అయిపోద్ది. సో అంతే కదా, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ జీరో అయిపోతే ఐడియల్ గ్యాస్ అయిపోద్ది. సో అలా ఉండాలంటే అడుగుతాడు క్వశ్చన్, when it becomes రియల్ గ్యాస్ బికేమ్ టు ఐడియల్ గ్యాస్ అంటారు. సింపుల్, టెంపరేచర్ ఎక్కువ పెంచి ప్రెషర్ లో చేస్తే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ తగ్గిపోద్ది. దానివల్ల రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్గా యాక్ట్ అయిపోద్ది. సో వీటి మీద కొంతమంది సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేశారు. ఆ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఇవి చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్. ఇప్పుడు ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే, వాటిని మనం గ్యాస్ లాస్ అంటాం. సో మొత్తం 4 లాలు ఉన్నాయి, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లా ఏంటంటే బాయిల్స్ లా. బాయిల్స్ అనే శాస్త్రవేత్త ఇలా చేశాడు. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా ప్రెషర్ ఇంపార్టెంట్. ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం తిరిగేది ఎక్కడ అంటే ప్రెషర్ మీద, వాల్యూమ్ మీద, టెంపరేచర్ మీద, ఈ మూడింటి మీద తిరుగుతూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. సో ఏమన్నాడు,
ప్రెషర్ ఈజ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఈయనేమన్నాడు అంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ అంటే 1/, వేస్తాం. డైరెక్ట్లీ అంటే పి ఇట్లా డైరెక్ట్గా రాసేస్తాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గిద్ది, వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గిద్ది. సో అది ఇన్వర్షనల్. ఒకటి పెరిగితే ఒకటి తగ్గాలి. సో అకార్డింగ్ టు గేలూసాక్స్ లా ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గిపోద్ది. ఎక్కడ? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. అది మెయిన్ ఇక్కడ. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో అది గేలూసాక్స్ బాయిల్స్ లా. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది అంటే P1V1 ఈక్వల్ టు P2V2. ప్రెషర్ ఆఫ్ ఫస్ట్ పార్టికల్ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ పార్టికల్, ప్రెషర్ ఆఫ్ సెకండ్ పార్టికల్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ పార్టికల్. అంటే ఫస్ట్ పార్టికల్కి సెకండ్ పార్టికల్కి సేమ్ ఈక్వల్గా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఎక్కడైతే ఉంటుందో ఈ లా ప్రకారం ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ డిక్రీజెస్. సో అది బాయిల్స్ లా. కోడ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాను నేను? బీపీవి. బీపీ వస్తుంది బాగా, అలా గుర్తుపెట్టుకోవాలి. బాయిల్స్లో చదివితే బీపీ వస్తుందిరా బాబు బాగా అని గుర్తుపెట్టుకోవాలి. బాయిల్స్లో ఉన్నప్పుడు ప్రెషర్ వాల్యూమ్తో డిస్కస్ చేస్తాం. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో అది బాయిల్స్ లా. ఇప్పుడు నెక్స్ట్, సో ఆ బాయిల్స్లో ఎప్పుడు చేశారయ్యా అంటే 1662లో జరిపారు బాయిల్స్లా. సో ఇప్పుడు చార్లెస్ అనేది సైంటిస్ట్ పేరు. సో చార్లెస్ లా 1787లో చేశారు. సో మరి చార్లెస్ లాలో ఏంటి స్పెషల్ అంటే టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమైనా డిస్కస్ చేద్దాం చెప్పుకున్నాం పీవీటీ. వాల్యూము ఇక్కడ టెంపరేచర్ వాల్యూమ్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏది కాన్స్టెంట్ అయ్యిద్ది? కరెక్ట్, ప్రెషరే కాన్స్టెంట్ అయిపోద్ది. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో అంటే టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరిగిద్ది, అదే చార్లెస్ లా. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరిగిద్ది, అదే చార్లెస్ లా. దీని ఫార్ములా ఏంటిదంటే V1/T1 ఈక్వల్ టు V2/T2. V1/T1 వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ పార్టికల్ బై టెంపరేచర్ ఆఫ్ ద ఫస్ట్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సెకండ్ పార్టికల్ బై టెంపరేచర్ ఆఫ్ ద సెకండ్ పార్టికల్. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరిగిద్ది. షార్ట్కట్గా చెప్పుకోవాలి అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అండ్ దెన్ వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. అదే చార్లెస్ లా. సో మనకి సినిమాలు చూస్తాం. నేను ఎక్కువ ఛానల్ చూస్తాను, ఈటీవీలో చూస్తాను. సో మాకు ఈటీవీ లేదు, సిటీవీ ఉంది. చార్లెస్, టెంపరేచర్, వాల్యూమ్. సో సిటీవీ దీనికి కోడ్ సిటీవీ. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఏంటిది? గేలూసాక్ అనేది ఆయన పేరు. ఆయన ప్రపోజ్ చేసిన లా. ఎప్పుడు ప్రపోజ్ చేశాడు అంటే 1808లో ఈయన ప్రపోజ్ చేశాడు. 1808లో గేలూసాక్స్ లా ప్రపోజ్ చేశాడు. ఈయన థియరీ ఏంటి అంటే ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, ప్రపోర్షనల్. ఎప్పుడు పీవీటీ అయిపోయినాయి, ప్రెషర్ టెంపరేచర్ ఉన్నాయి. మరి ఏది కాన్స్టెంట్ అయిపోయింది? వాల్యూమ్. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, అంటే ప్రెషరు టెంపరేచరు డైరెక్ట్లీ ఇంక్రీజ్ అవుతాయి ఎప్పుడు? కాన్స్టెంట్ వాల్యూమ్తో. అదేంటది? గేలూసాక్స్ లా. సో ఫార్ములా ఏంటి దీనికి? P1/T1 ఈక్వల్ టు P2/T2. P1/T1 ఈక్వల్ టు P2/T2. సో ఈ ఫార్ములాస్ ఎక్కువ అడగడో ఇవి అడుగుతాడు రిలేషన్స్. ఓకే,
గేలియస్ ఎక్స్లో ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ ఏమైద్ది అని అడుగుతాడు. సింపుల్. ప్రెషర్ టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ప్రెషర్ పెరిగితే టెంపరేచరు పెరిగిద్ది. ఇబ్బంది అయిపోతుంది. సారీ, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. సో నాకు డౌట్ వచ్చింది. నాకు బాగా డౌట్ వస్తుంది. దేంట్లో చెక్ చేస్తున్నాను అంటే చాట్ జీపీటీలో చెక్ చేస్తున్నాను. సో దీనికి కోడ్ జీపీటీ గేలియస్ ఎక్స్లా ప్రెషరు టెంపరేచరు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో అది గేలియస్ ఎక్స్లా గురించి. ఇంకా ఫైనల్గా మిగిలిపోయింది అవగాడ్రోస్ లా. అది చెప్పుకుంటే లెసన్ అయిపోద్ది. ఇప్పుడు ఇంక మిగిలిపోయింది ఏంటది లాస్ట్ది అవగాడ్రో లా. సో ఈ అవగాడ్రో లా ఏంటి? ఈ అవగాడ్రో లా ఏం చెప్తుందయ్యా అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఎట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ can contain same number of molecules. అంటే ఈక్వల్ వాల్యూమ్ ఉన్న కొన్ని గ్యాసెస్ తీసుకుని, అంటే సపోజ్ ఒక 10 లీటర్స్ నైట్రోజన్ తీసుకున్నా, 10 లీటర్స్ ఆక్సిజన్ తీసుకున్నా, 10 లీటర్స్ నైట్రోజన్ తీసుకున్నా, 10 లీటర్స్ ఆక్సిజన్ తీసుకున్నా, సేమ్ టెంపరేచరు. సో టెంపరేచర్ ఎంత పెట్టానో ప్రెషర్ కూడా అంతే పెట్టి ఉంచితే అప్పుడేం అర్థమైంది అంటే మనకి ఈ గ్యాసెస్లో సేమ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ గ్యాసెస్లో దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దీంట్లో అన్ని మాలిక్యూల్స్ ఉన్నవి అని ఈ అవగాడ్రోలా చెప్తుంది. చూద్దాం. ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. ఇక్కడ 10 తీసుకున్నాను, ఇక్కడ 10 తీసుకున్నాను. వాల్యూమ్ సేమే కదా. ఎట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇక్కడ టెంపరేచర్ 25 తీసుకున్నాను, ఇక్కడ టెంపరేచర్ 25 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను ప్రెషరు, ఇక్కడ 2 తీసుకున్నాను. సో అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతాయి అంటే, సో అలా ఉన్నప్పుడు మనం ఏం చెప్తామని అంటే సేమ్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్తాం. ఇన్ అదర్ వర్డ్స్ మన ఫార్ములా ప్రకారం ఏం చెప్పుకుంటామని అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఏ గ్యాస్. అంటే వాల్యూమ్ ఎంత ఎక్కువ ఉంటే, వాల్యూమ్ సేమ్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అక్కడ ఉంటాయని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఫార్ములా చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్. ఎన్ అంటే ఇక్కడ మోల్స్ అంటే పార్టికల్స్ అని. దీని గురించి తర్వాత వస్తుంది. సో ఓకే, ఇప్పుడు దీంట్ల ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్ కనుక మనం తగ్గిస్తే వాటర్లో లేదా లిక్విడ్స్లో గ్యాసెస్ కరగడం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మన టెంపరేచర్ కనుక తగ్గిస్తే వాటర్లో గ్యాసెస్ తొందరగా కరుగుతాయి అనే చెప్పేది. సో ఇంతటితో మనది ఫస్ట్ లెసన్ మ్యాటర్ అయిపోయింది. రేపు నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేస్తాం. ఓకే దెన్ బాయ్.